అబ్బా నొప్పిరా. అవునమ్మా. అమ్మా అయ్యయ్యయ్యా, మీ నాన్నని లేపండిరా. నేను నడవలేనురా నాయనా. అమ్మా ఇక్కడ కొంచెం ఆగుదామమ్మా. అయ్యో ఉండరా ఉండరా ఉండరా, కొంచెం దూరమే కదా. అమ్మా 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 అమ్మా, నా కాలు పట్టుకుందిరా. అనసూయ, నడిచి నడిచి నా కాళ్ళు అరిగిపోయేలా ఉన్నాయి. పోనీలండి, మాకు ఉదయం తిన్న ఉప్మానే అరగలేదు, మీకు మొన్న తిన్న కాళ్ళు అరిగిపోయాయన్నమాట. నా బొంద, నే అన్నది మేక కాళ్ళు గురించి కాదు, నీ మొగుడు కాళ్ళ గురించి. అయ్యో, ఆ బసంత కోసం పొట్టిగూడెం వెళ్తామేమో గాని నడిచి నడిచి నా కాళ్ళు పొట్టి అయ్యేలా ఉన్నాయి. అవును అత్తయ్య గారు, బస్సు వాడేమో ఊరు చివరి వదిలేసి వెళ్ళిపోయాడు. అబ్బా, అక్కడి నుంచి ఒక్క ఆటో కానీ టాక్సీ కానీ ఏమీ లేవు. ఇక్కడ నుంచి ఆ గూడానికి ఇంకా 10 కిలోమీటర్లు ఉంది అని అంటున్నారు అత్తయ్య గారు. అంత దూరం నడవడం కష్టమమ్మా. ఏదన్నా ఆటో ఆపి ఎక్కుదామమ్మా. ఆటోయే కనబడితే అందరం ఆటో ఎక్కి వెళ్లేవాళ్ళం కదరా. అయినా ఈ రూట్లో ఎప్పుడు ఆటోలు వస్తాయంట. చూద్దాం, మన అదృష్టం బాగుంటే ఆ ఆటో ఏదో ఇప్పుడే రావచ్చు. ఏదో బండి వస్తున్నట్టు చూడు. అవునమ్మా, లిఫ్ట్ అడుగుదాం. అమ్మో, వెళ్ళిపోయాడు వెధవ. అయ్యో, ఇప్పుడు ఎలా నాన్నా? టెన్షన్ పడకమ్మా, ఏదో ఒకటి చేద్దాంలే. అమ్మా, ఐడియా వచ్చిందమ్మా. ఏది ఎక్కడ కనిపించట్లేదే. ఏంటి అది? ఐడియా వస్తే కనిపించాలి కదా అత్తయ్య గారు. అయ్యో, నీ బొందే నీ బొంద. ఐడియా అంటే ఆటోనో బస్సో కాదే నాన్న. చేతు, అది అలాగే వాగుతుంది, నువ్వు చెప్పు నాన్న. అమ్మా, ఈసారి ఏదైనా బండి వచ్చిందనుకో, మనలో ఎవరో ఒకళ్ళం కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా యాక్ట్ చేద్దామమ్మా. అప్పుడు వాడు జాలిపడి గ్యారంటీగా లిఫ్ట్ ఇచ్చేస్తాడు. దాంతో పైసా ఖర్చు లేకుండా పొట్టి కూడా వెళ్ళిపోతాం అన్నమాట. సరే సరే, ఇదిగో ఏదైనా వెహికల్ వస్తుందేమో చూడు. అరే బద్రి, నిన్నే రా, చూడరా. అమ్మా, ఆటో వస్తుందమ్మా. అందరూ రెడీగా ఉన్నారా? 1 2 3. ఇదేంటి, అందరూ ఒకేసారి పడిపోయారు? నేను పడిపోయినా అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఊరి విధవ సన్నాసులారా, ఎవరో ఒకరు పడిపోవాలంటే అందరూ పడిపోయారా విట్రా? నేను కళ్ళు తిరిగి పడిపోతే ఎవరు పట్టించుకోరేంటి? కళ్ళు తిరిగి పడిపోతే ఎలా లేచిందబ్బా? వదినా, నువ్వు కూడా పడిపోయావా? దేవుడా, అంటే ప్లాను రాంగ్ గా కమ్యూనికేట్ అయినట్టుంది. అసలు నువ్వెందుకు పడ్డావే? నువ్వు కూడా పడ్డావా బుజ్జి? అసలేంట్రా ఇదంతా? ఎవరు ముందు పడాలో అనుకోవాలి కదా. అనుకోవాలి అంటే ఎవరెప్పుడు పడాలో తెలియదు కదా, అందుకే అందరం పడిపోయాం. రే అన్నయ్యలు, తమరు కాస్త. చైతు, ఇంకా ఎంతసేపు రా? కూతురు కూతురు కిందకి రాళ్ళు కూర్చుకుంటున్నాయి రా. నానా, నువ్వు స్పృహ తప్పినా 10 నిమిషాల్లో లేస్తావు. కానీ పాపం అమ్మ పరిస్థితే. యు డోంట్ వరీ నాన్నా, రాళ్లు గుచ్చుకున్నా నేను అడ్జస్ట్ చేసుకుంటానులే. నువ్వు ఆ లిఫ్ట్ సంగతి చూడు. ఆమె కూడా స్పృహ తప్పిందా? అవును తమ్ముడు. అవునా, మరి ఎలా మాట్లాడుతుంది? అంటే అది నిద్రలో మాట్లాడినట్టు నాకు స్పృహ తప్పినప్పుడు మాట్లాడే అలవాటుందన్నమాట. అందుకే మాట్లాడా. తమ్ముడు విన్నావుగా, అది మా ప్రాబ్లం. అర్థమైంది. కాకపోతే మరి చిన్న డౌట్. అడుక్కో తమ్ముడు. అమ్మా తల్లి బాబు ధర్మం చేయండి. అమ్మా తల్లి. తమ్ముడు ఏం చేస్తున్నావు? మీరే అడుక్కోమన్నారు కదా.
దేవుడా, నా ఉద్దేశం అడుక్కోమంటే అదిగా తమ్ముడు, అడగమని తమ్ముడు, అడుగు. ఓ అదే. ఆ. అయితే మరి అందరూ ఒకేసారి ఎలా పడిపోయారు? అబాదా బాబా అంటే అది మరి అంటే మా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ అన్నమాట. అంతే అంతే. ఏ రోగం వచ్చినా అందరికి ఒకేసారి వచ్చేస్తుంది. మరంతేగా. అందుకే నాకు కళ్ళు తిరగగానే మా వాళ్ళందరికీ ఒకేసారి అలా తిరిగింది. కావాలంటే ఒకసారి చూడు. చూసావా చూసావా చూసావా, నేను తుమ్మితే అందరూ ఎలా తుమ్మారా? అది లెక్క. ఇప్పుడు నేనేం చేయాలన్నా? ఏం లేదు తమ్ముడు, మమ్మల్ని అందరినీ కొంచెం పొట్టిగూడెం దాకా డ్రాప్ చేస్తే చాలు. డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ. అమ్మేదిరా. ఓరి సుపుత్రులారా, అమ్మ ఆల్రెడీ ఆటోలో ఎక్కుంటుందిరా. అమ్మా తమ్ముడు చాలా థ్యాంక్స్. నీకు చాలా థ్యాంక్స్ అన్నా. దేనికి? ఛార్జ్ ఇస్తున్నందుకు. మరి ఊరికి ఎక్కించుకుంటారేంటి? మనిషికి 50, మొత్తం 8 మంది ఉన్నారు కాబట్టి 400 అయితే వస్తానమ్మా. అమ్మో 400? 50 ఇస్తాను, తీసుకెళ్ళి బాబు. తీసుకెళ్తాను. ఓకే. ఆగండి ఆగండి, ఒక్కళ్ళు మాత్రమే. 400కి పైసా తగ్గను. వస్తే రండి, లేకుండా బండి. మనిషికి 50? ఇస్తాంలే. ఎక్కండ్రా, ఎక్కండి. అమ్మా ఎలా ఇస్తావమ్మా? నేను చూసుకుంటాను గాని ముందు ఎక్కండ్రా. రండి రండ్రా, ఎక్కండి. రా 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 రా. జాగ్రత్త. ఒరేయ్ బండిది. అందరూ ఇక అందరూ దిగండి దిగండి. ఒరేయ్ నన్ను పట్టుకోండ్రా. దిగండి దిగండి. అమ్మా అమ్మా, జరగండి జరగండి. రండి, తొందర రండి. చూడండి, ఇక్కడ నుంచి బండి లోపలికి బాదు. 1 కిలోమీటర్ నడుచుకుంటూ పోతే మీరు అడిగిన గూడెం వస్తుంది. డబ్బులు ఇండి. 100 నువ్వే ఇవ్వు. 100 నేను నీకు ఇవ్వడం ఏంటి? మీరే కదా నాకు 400 ఇవ్వాలి. దానిలో ఏసీ లేదు. 100 రూపాయలు ఫైన్ నీకు. మ్యూజిక్ ప్లేయర్ లేదుగా, ఇంకో 100 ఫైన్. గతుకుల్లో తీసుకొచ్చావు కదా, అందుకని ఇంకొక 100 ఫైన్. పైన టాప్ లేకుండా ఎండలో తీసుకొచ్చినందుకు ఇంకో 100 ఫైన్ నీకు. ఇదిగో, ఇంకా టార్చర్ అనుభవించినందుకు ఇంకొక 100 ఫైన్. అంటే మొత్తం 500. నీకు ఇవ్వాల్సిన 400 తీసేసుకుని మాకు రావాల్సిన 100 ఇచ్చేస్తే మేము బయలుదేరతాం. తే అమ్మో, మీకు దండం తల్లి, నన్ను వదిలేయండి, నేను పోతాను. అమ్మో, ఈ అనసూయత పెట్టుకోవద్దు రే. పదమ్మా, జాగ్రత్త. ఆకలేస్తుంది అత్తయ్య గారు.
నడిచి నడిచి నీరసం వస్తోంది. ఏదైనా తింటే గాని నడవలేము అత్తయ్య గారు. నన్ను తినండి. అమ్మా ఏం చేస్తున్నావే? మీరే తినమన్నారుగా. ఊసి దుర్మార్గురాలా, తినమంటే తినేస్తావా? మరి ఆకలిగా ఉంది అత్తయ్య గారు, ఏం తినమంటారు? చుట్టూ అడవి తింటాకేం దొరికిద్దే. గూడానికి వెళ్ళాక ఏదో ఒకటి తిందాం. అమ్మో, గూడానికి వెళ్ళాలంటే ముందు ఏదైనా తినాల్సిందే. నాకు ఆకలిగానే ఉంది బుజ్జి, కానీ తప్పదు కదా. గూడెం వెళ్ళేదాకా కొంచెం ఓర్చుకో. వదినా, కిలోమీటర్ ఎంతసేపట్లో వెళ్తాం? నాకు ఆకలిగానే ఉంది. అలాగని చెప్పి మనం ఇక్కడే ఉండిపోలేం కదా. ఓ 4 అడుగులేస్తే సరిపోతుంది. కాస్త ఓపిక పట్టండి. క్యారెట్లు అవి తీసుకొస్తే చేతు అన్న తింటాడు. పాపం అమ్మ వదిలిను ఆకలితో ఉన్నారు. తీసుకొస్తే వాళ్ళు ముగ్గురు తింటారు. హాయ్, క్యారెట్లు. అందరికి తెలిస్తే ఎవరో ఒకరు తెచ్చుకుంటారు, వాళ్ళు వీళ్ళు తినేస్తారు. మనం సైలెంట్కి వెళ్ళి తెచ్చుకుంటే నాకు బుజ్జికి పనికొస్తుంది. నాకు తెలుసు. అరవకే, వాళ్ళు విన్నారంటే నీకేం మిగలం. సైలెంట్గా వెళ్ళి ఇద్దరం తెచ్చుకుందాం. కామ్గుండు. అలాగేనండి. ఆగండి. కంగారు పడద్దు, నేను ఇక్కడే ఉన్నాను. అయ్యో, ఏంట్రా ఇలా ఇరుక్కుపోయావు? ఇరుక్కుంటే ఇరుక్కున్నాంలే అత్తయ్య గారు, ముందు క్యారెట్లు తినేద్దాం. తింగరదానా? అయ్యో, ఇక్కడి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తుంటే నీ క్యారెట్ కవర్స్ వచ్చిన క్యారెట్లు. అమ్మా, అడవి జంతువులను పట్టుకోవడానికి అడవి మనుషులు ఇలాంటివే వాడతారని డిస్కవరీ ఛానల్లో చూశానమ్మా. అంటే ఇప్పుడు మనం అడవి మనుషులకు దొరికావా? ఈ క్యారెట్లు మనం తిన్నట్టు వాళ్ళు మనల్ని తినేస్తారు అత్తయ్య గారు. మీరేం భయపడద్దు. అమ్మా, భయపడద్దమ్మా. నాన్న బయటే ఉన్నాడు. అక్కడ. అయ్యో, కర్మరా కర్మ. ఇక్కడ మనం ఇరుక్కొని చేస్తుంటే అక్కడ చూడు ఆయన ఏం చేస్తున్నాడు. నాన్నోయ్. అరే రే రే రే, అందరూ వాళ్ళలో భలే దూరారే. అనసూయ, ఇది చాలా అన్యాయం. నన్ను ఒక్కడిని వదిలేసి మీరు ఇలా దూరటం బాగుండలేదు. ఎలా రావాలో చెప్పవా, నేను దూరతాను. బొందండి బొంద, మేము ఇరుక్కున్నాం. అయ్యో, వచ్చి విడిపించండి. ఓ, ఇరుక్కున్నారా? సరే, విడిపిస్తాను గాని నాకు సిగరెట్ కొనిస్తావా? మీ సిగరెట్ తగలయ్యా. నేనే తగలేసుకుంటాలే, ఒక సిగరెట్ చాలు. నాన్న, సిగరెట్ ఏం కర్మ, సిగరెట్ ప్యాకెటే కొనిస్తా చాలా. అలా అన్నావు నువ్వు, బాగుందిరా. కొడుకు అనిపించావు. అమ్మా, గూడెం. అబ్బా, దొరికిందిరా. జాగ్రత్త అమ్మా. అమ్మ చూసుకో. బాబు,
జాగ్రత్త అమ్మా బసంతి వాళ్ళ పొట్టి కూడా ఇదే అనుకుంటానమ్మా. అవునా? ఉండు. అమ్మా అమ్మా ఆ, ఆ అమ్మాయి ఆ, అయ్యయ్యో, హలో 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 పొట్టి. ఏ, అమ్మ, ఇటు. పొట్టి అంటే నువ్వేనా? సరే గాని పొట్టి కూడా ఇదేనా? ఆ? ఏయ్, ఏయ్, మాట్లాడకుండా అలా వెళ్ళిపోతుంది ఏమిట్రా? ఛ! అడిగితే సమాధానం చెప్పకుండా అలా వెళ్ళిపోతుంది. ఏమో వేరే వాళ్ళు అడగాలేమా. అడుగు అడుగు, ఆయన అడుగు. ఎక్స్క్యూజ్ మీ బాబు, ఇక్కడ బసంతి అనే అమ్మ ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా బాబు? వామ్మో, ఇక్కడ అందరూ చాలా డేంజర్ క్యాండిడేట్లా ఉన్నారు. ఒరే చేతు, వచ్చేరా, వచ్చే. వాడు కూడా చెప్పలేదేమిట్రా? లేదమ్మా. ఆ? అమ్మా నేను మాట్లాడిస్తాను చూడమ్మా. ఆ. హలో చిల్డ్రన్, మీకోసం నేను సిటీ నుంచి మంచి మంచి చాక్లెట్లు తెచ్చాను రా. నేను అడిగిన దానికి సమాధానం చెప్తే ఆ చాక్లెట్ మీకే ఇస్తాను. ఆ. 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 చూసారా, నా ప్లాన్ వర్కౌట్ అయింది. ఒరేయ్ చూసారేంట్రా? చెప్పండి 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 రా, చెప్పండి చెప్పండి చెప్పండి, గట్టిగా చెప్పండి. అయ్యో అయ్యో అయ్యో, నీకెందుకు ఇవన్నీ? ఎరా బాగా గట్టిగా చెప్పినట్టున్నారు. ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఓ 5 minutes ఓడ్చుకో, చదువుకుంటా. మీకెందుకు వచ్చిన గొడవ ఇదంతా? ఇక్కడ వాళ్ళంతా మోగవాళ్ళు అయి ఉంటారు. లేదన్నా, వీళ్ళతో ఎలా మాట్లాడాలో నేను చూపిస్తా చూడు. హలో బ్రదర్, నా పేరు రంగనాథ్. నేను సిటీ నుంచి వచ్చాను. ఈ గూడెంలో బసంతి ఎక్కడ ఉంటుంది చెప్తాను చూడు. అబ్బో అయ్యయ్యో. పోనీ తల్లి ముక్కు. అయ్యయ్యయ్యో. బాగా తగిలిందా? పర్వాలేదు పర్వాలేదు, అడుగు అడుగు అడుగు. ఒరే ఇక్కడంతా ఏదో తేడాగా ఉన్నారా, మనం జాగ్రత్తగా ఉండాలి. నాన్న చేతు, ఎవరైనా సాఫ్ట్ ఫేస్ ఉంటే చూడు. అయ్యో, వాళ్ళని అడుగుదాం. అలాగేనమ్మా. అయ్యో ఏమండి ఏమండి, ఆ చెట్టు చూడండి. అబ్బా చూసారా, పువ్వు ఎంత బాగుందో. నీ కావాలా బుజ్జి? వెళ్ళి తస్కరించుకురండి ప్లీజ్. అబ్బా వెళ్ళండి. సైలెంట్ గా ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. ఓకే వెళ్ళండి వెళ్ళండి. అబ్బా. ఇదే కదా. రే రెండ్రా రెండ్రా బాబు, రెండే అందరూ రండి. పువ్వు వచ్చేసేట్లా. రెండే 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 రెండ్రా బాబు. అయ్యో ఎందుకన్నా కట్టేస్తున్నారు? అయ్యో. చూడమ్మా, నన్ను కట్టేస్తారు. కాపాడండి అమ్మా. అమ్మా. ఒరే
చిన్న పువ్వు కోస్తే డబ్బులు తీసుకోవచ్చు లేదా మందలించొచ్చు, అంతేకాని ఇలా పశువుని కట్టినట్టు కట్టేశారేమిట్రా? అయ్యో, వీడు కోసింది ఆశామాషి పువ్వు కాదు, మా గూడెం దేవత పూజకిచ్చేది. గూడెం దేవత? అవును, ఆ చెట్టు మాకు దేవతతో సమానం. అందరం ఆ చెట్టు తల్లిని పూజిస్తాం. చెట్టు దేవత ఏమిట్రా మట్టి వెదవల్లారా? ఏయ్ నోర్మై, దేవత కాబట్టి 10 ఏళ్లకు ఒకసారి పువ్వు పోస్తుంది. దాన్ని పౌర్ణమి రాగానే మా గూడెంలో ఎట్టుకుంటాం. ఏ దుష్ట శక్తులు గాని, ఎలాంటి గాలిదొలి గాని, ఎలాంటి కష్ట నష్టాలు గాని మాకు రావు. దాన్ని ఈడు కోసేశాడు. ఈరోజు వీడి సంగతి తేల్చేస్తాం. ఈ పువ్వు కోసినందుకు అందరికీ సెట్ చేసి తీరుతాం. శిక్ష ఏంటా శిక్ష? పువ్వు కోసి నీటి చెయ్యి నరికేస్తాం. అయ్యో!